హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు చేయబోతున్న రెసిపీ స్టార్ రైస్ పాయసం. దానికోసం గిన్నె పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఆ స్టార్ రైస్ అనేవి వేపుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకున్నాక తీసి పక్కన పెట్టాలి. తర్వాత ఏ గ్లాస్తో అయితే మనం స్టార్ రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తోనే 4 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ అండ్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్. గ్లాస్ స్టార్ రైస్ తీసుకున్నాం కాబట్టి ఆ గ్లాస్తోనే 4 గ్లాసుల పాలు, 1 గ్లాస్ నీళ్ళు తీసుకోవాలి. తీసుకొని ఆ పాలు మరిగాక ఆ స్టార్ రైస్ ఉన్నాయి కదా, వేపుకున్న స్టార్ రైస్ అనేవి పాలల్లో వేసుకోవాలి. వేసుకొని ఉడకబెట్టుకోవాలి. అది బాగా ఉడకాలి. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. అప్పుడప్పుడు అలా కలుపుతూ ఉంటే కిందన అంటకుంటా ఉంటది. ఈలోపు బాదం డ్రింక్ మిక్స్ ఉంటది కదా, ఆ మిక్స్ ఒక 3 స్పూన్స్ తీసుకుందాం. తీసుకొని దాంట్లో కొంచెం పాలేసి కలుపుకోవాలి. ఉండలు లేకుండా నీట్‌గా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇది ఉడికేసరికి ఒక్క 15 మినిట్స్ పడతది. 15 మినిట్స్‌లో ఉడికిపోతది చక్కగా. ఉడికిందో లేదో కాస్త చూడండి. చూసుకొని ఉడికిపోయాక షుగర్ వేసుకోవాలి. గ్లాస్ స్టార్ రైస్ పాయసానికి గ్లాస్ షుగర్ వేసుకోవాలి. గ్లాస్ షుగర్ సరిపోతది. నెక్స్ట్ మిల్క్ మేడ్ ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. మిల్క్ మేడ్ లేకపోతే స్కిప్ చేయండి. ఉంటే గనక వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటది. ఇందాక కలిపాం కదా మనం బాదం, ఆ బాదం మిక్స్ అనేది దాంట్లో వేసుకుంటాం. వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక కొంచెం నెయ్యి వేసుకుంటాం మళ్ళీ. నెయ్యి వేసుకున్నాక వేగించిన జీడిపప్పులు కూడా వేసుకుంటాం. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం లిక్విడ్‌గా ఉన్నప్పుడే గ్యాస్ కట్టుకోవాలి. తర్వాత బాగుంటది. గట్టిగా వస్తది.